నమస్తే, వెల్కమ్ టు YLR9 న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన DCHS విజయలక్ష్మి, ఆసుపత్రి సూపర్వైజర్ గా పనిచేస్తున్న ఆషామౌలా సాయిబాబాను విధుల నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడి. YLR9 వార్తకు స్పందన. బాన్స్వాడ HMB ప్రధాన రహదారిపై గుంతను పూడ్చిన అధికారులు. చెరువు సొసైటీలలో ముదిరాజులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు హర్షణీయం. ఎల్ఆర్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ. ఎల్ఆర్డి ప్రభుత్వ ఆసుపత్రికి త్వరలోనే గైనకాలజీ వైద్యురాలిని నియమిస్తాం. DCHS విజయలక్ష్మి. ఎల్ఆర్డి డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం సందర్శించి ఆసుపత్రిలోని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆసుపత్రిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ రవీంద్ర మోహన్ కు ఆదేశించారు. ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి సూపర్వైజర్ ఆషామౌలా సాయిబాబాపై ఆరోపణలు వచ్చాయని వీటిపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. కొంతమంది సిబ్బందితో దురుసుగా మాట్లాడినట్టు, నోటికి వాడలేని పదజాలం ఉపయోగించినట్లు తెలిసిందని, కాంట్రాక్టర్ పేరుతో పలువురు సిబ్బంది వద్ద డబ్బులు వసూలు చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి కాంట్రాక్టర్తో మాట్లాడి సదరు వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని, అతన్ని వెంటనే విధుల నుంచి తొలగిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇకపై ఆసుపత్రిలో ఎప్పటికప్పుడు సూపరింటెండెంట్ రవీంద్ర మోహన్ ఆధ్వర్యంలో పూర్తి పర్యవేక్షణ నిర్వహించి ఆసుపత్రిని తిరిగి గాడిలో పెట్టనున్నట్లు ఆమె వెల్లడించారు. కాగా ఆసుపత్రి తనిఖీకై వచ్చిన DCHS విజయలక్ష్మికి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకులు పెద్ద ఇట్ల నరసింహులు, ఆదిమూలం సతీష్, మరి బాలకిషన్ వినతి పత్రం అందజేశారు. గణేష్ కాంట్రాక్టర్ ఆయన తీసుకుంది. మనకు 3 years కాంట్రాక్ట్ ఉంటుంది. ఇది ఆయనకు వచ్చింది దాంట్లో టెండర్స్లో ఎల్లారెడ్డి. తర్వాత ఆయన ఏం చేశాడంటే ఒక సూపర్వైజర్ని పెట్టుకున్నాడు, సాయిబాబా అని. ఇక్కడ ఆ సాయిబాబా అండర్లో ఒక 14 members వర్కర్స్ ఉంటారు శానిటేషన్కి. దాంట్లో 3 types ఉంటారు. వాళ్ళు ఎవరంటే ఇది శానిటేషన్ వర్కర్స్, పేషెంట్ కేర్ ఒకరు, తర్వాత ఇంకా ఇది సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. వీళ్ళ ముగ్గురిని కూడా ఆయన మెయింటైన్ చేస్తున్నారు. కానీ ఆయన మీద అలిగేషన్ వచ్చింది ఏంటంటే ఆయన డబ్బులు తీసుకొని వాళ్ళని పెట్టాడు, తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చిన వర్క్ చేయిస్తున్నాడు, ప్రైవేట్ వర్క్ చేయిస్తున్నాడు. ఇవన్నీ అలిగేషన్స్ వచ్చాయి. కాబట్టి ఆయనని ఇమీడియట్గా ఈరోజే టర్మినేట్ చేస్తాం ఈ విషయంలో. తర్వాత ఇంకో కొన్ని అలిగేషన్స్ వచ్చాయి, సిస్టర్స్ని కానీ, తర్వాత నైట్ డ్యూటీలో ఎవరెవరు వస్తున్నారని. ఇవన్నీ కూడా ఇక ముందు జరగకుండా సూపరింటెండెంట్కు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. నేను మాకు తెలియపరచవచ్చు. మీటింగ్ పెడతాను. ఎల్ఆర్డి బాన్స్వాడ HMB ప్రధాన రహదారిపై ఉన్న గుంతను అధికారులు పూడ్చివేశారు. ఈ నెల 26న ఆదమరిస్తే అంతే ఎల్ఆర్డి బాన్స్వాడ ప్రధాన రహదారిపై పెద్ద గుంత అనే కథనాన్ని YLR9 ఛానల్ ప్రచురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన అధికారులు ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతను పూడ్చివేశారు. ప్రధాన రహదారిపై నిత్యం వందలాది వాహనాలతో పాటు ద్విచక్ర వాహనాలపై ప్రజలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. కల్వర్టు పక్కనే ప్రధాన రహదారిపై ఉన్న ఈ గుంతలో పడి పలువురు గాయాల పాలు అవుతున్నారని, ఈ గుంతను పూడ్చాలని R&B అధికారులను ప్రయాణికులు పలుమార్లు విన్నవించుకున్నారు. YLR9లో వచ్చిన కథనానికి స్పందించి రోడ్డుపై ఉన్న గుంతను పూడ్చివేయడంతో వాహనదారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా 2024-26 సంవత్సరానికి గాను జూన్ 9న నిర్వహించే ఎన్నికల్లో కంచర్ల బాలకిషన్కు మద్దతు తెలిపి ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగేలా చూడాలని మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ముచ్చపు సుదర్శన్ తెలిపారు. ఎల్లారెడ్డి పట్టణంలోని వైశ్య భవన్లో నిర్వహించిన వైశ్య సంఘం సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2024-26 సంవత్సరానికి ఎల్లారెడ్డి డివిజన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం పదవిని కేటాయించడం జరిగిందని, ఈ పదవిలో అందరూ సభ్యులు మద్దతు పలికి ఎన్నికలు ఏకగ్రీవం జరిగేలా కంచర్ల బాలకిషన్కు అందరూ వైశ్య సంఘం సభ్యులు మద్దతు తెలపాలని ఆయన కోరారు. కంచర్ల బాలకిషన్కు మద్దతుగా లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి మండలాలకు చెందిన వైశ్య సంఘం సభ్యులతో సైతం చర్చించడం జరుగుతుందని ఆయన అన్నారు. అట్టి విషయమై ఈరోజు మన సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా ఈసారి మాత్రం అవకాశము రొటేషన్ పద్ధతిలో మన ఎల్లారెడ్డి డివిజన్కు వర్తిస్తుంది. ఆ ఎన్నికల నోటిఫికేషన్లో కూడా ఆ విషయాన్ని తెలిపినారు. ఎల్లారెడ్డి డివిజన్ అంటే మన ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, లింగంపేట్, గాంధారి మండలాలు వస్తాయి. ఈ అవకాశము మనకు వచ్చింది ఎల్లారెడ్డి డివిజన్ కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నేటి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మన డివిజన్ తరఫున ఒక అభ్యర్థిని అధ్యక్ష పదవికి పోటీకి నిర్ణయించుకోవడానికి ఏర్పాటు చేసుకొనైంది. నేటి ఈ సమావేశంలో అందరూ ఏకాభిప్రాయంతో కంచర్ల బాలకిషన్ గారిని అధ్యక్ష పదవికి పోటీకి క్యాండిడేట్గా నిర్ణయించినాము. మరియు ముఖ్యంగా తెలిపేది ఏంటంటే, చాలా పోరాటాల తర్వాత ఈ అవకాశం ఎల్లారెడ్డి డివిజన్కి వచ్చింది. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే నాగిరెడ్డిపేట్, లింగంపేట్, గాంధారి మన వైశ్య సంఘ మిత్రులతో అందరితో కలిసి వాళ్ళతో చర్చించి వాళ్ళను తోడుగా తీసుకొని వాళ్ళ సపోర్ట్తోనే ఈ ఎన్నికలలో కిషన్కు మద్దతు ఇవ్వాలని వాళ్ళని కోరడం జరుగుతుంది. రేపటి నుంచి రేపే అన్ని మండలాలు అంటే గాంధారి, లింగంపేట, గోపాల్పేట వెళ్ళి వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎంతో కాలంగా వివాదాలతో ఉంటూ రాష్ట్రంలోని వివిధ గ్రామాల్లో బెస్తవారున్న సొసైటీలలో ముదిరాజులకు నూతన సభ్యత్వాల నమోదుల్లో కానీ, కొత్తగా సొసైటీల ఏర్పాట్లలో కానీ ఇబ్బందులపై గత నెల రాష్ట్ర హైకోర్టు ముదిరాజులకు అనుకూలంగా తీర్పునివ్వడం పట్ల కామారెడ్డి జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు డాక్టర్ బట్టు విఠల్ ముదిరాజ్ మరియు ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కొడుముల సత్యనారాయణ ముదిరాజ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారికంగా నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసి నివేదికను హైకోర్టుకు అందజేయాలని కోరారు. చెరువు సొసైటీలు నూతన సభ్యత్వాల విషయంలో ముదిరాజ్, బెస్త కులాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనపై రాష్ట్ర హైకోర్టు సమగ్రంగా విచారించి ముదిరాజులకు న్యాయం జరిగేలా చేసిందని వారు పేర్కొన్నారు. దీనివల్ల రాష్ట్రంలోని వివిధ గ్రామాల్లో నూతన సొసైటీలు సభ్యత్వాల విషయంలో ప్రతిష్టంభన తొలగనుందని వారు తెలిపారు. ఈ అంశాన్ని పరిష్కరించేందుకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి మరియు ప్రభుత్వ మత్స్యశాఖ కార్యదర్శులు సమగ్ర నివేదికను అందించేలా తీర్పునిస్తూ ముదిరాజులకు న్యాయం జరిగేలా హైకోర్టు చొరవ చూపిందని, ఈ తీర్పుతో రాష్ట్ర వ్యాప్తంగా మత్స్య వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న పేద బలహీన ముదిరాజులకు న్యాయం జరుగుతుందని వారు అన్నారు. ముఖ్యమంత్రి వర్యులకైతే ప్రత్యేకంగా మొన్ననే మరి ఎంపీ ఎలక్షన్లో కూడా ముదిరాజ్ సోదరుల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మరి మంత్రివర్గంలో కూడా స్థానం కల్పిస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాం సందర్భంగా. మరి అదేవిధంగా ఇలా రాష్ట్రంలో దాదాపు 5,000 పైచీలకు సొసైటీలు ఉంటే దాంట్లో ముదిరాజుకు సంబంధించినటువంటి మత్స్యకార సొసైటీలు 4,000-2,000 సొసైటీలు ఇలా అధికారికంగా మరి రిజిస్ట్రేషన్ చేసుకోబడినాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో కూడా మరి దాదాపు 62 సొసైటీలు ఉన్నాయి. ఇలా 62 సొసైటీలు కూడా అధికారికంగా మరి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏదైతే సబ్సిడీ విత్తనాలు చేపలు వేసుకుంటూ మరి ఉపాధి నిలదీస్తూ మరి వాళ్ళ పిల్లలకు చదువుకు కానీ వాళ్ళ ఉపాధి మీద బతుకుతున్నటువంటి గుజరాత్ క్లస్టర్ను ఇంకా ఈ హైకోర్టు ఆదేశానుసారం అతి త్వరలోనే ఈ నిపుణుల కమిటీ వేసి మరి త్వరితగతిన ఇంకా చాలామందికి ఇప్పుడు సొసైటీలు కావాలి, కొత్త సొసైటీలు కూడా మా సభ్యత్వాలు కావాలి. అందులో సభ్యత్వాలకు కూడా
చేర్చాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా మరి దీనికి బెస్త కులస్తులకు మేము వ్యతిరేకం కాదు. బెస్త కులస్తులు లేని దగ్గర ప్రత్యేకంగా ముద్రాజులు ఉన్నటువంటి ఏదైతే గ్రామాలు ఉన్నాయో దాంట్లో ఇంకా కొత్త సొసైటీలు ఏర్పాటు చేసి వాళ్ళకు ప్రోత్సాహాన్ని కల్పించాలి. మరి ఎక్కడన్నా బెస్త కులస్తులు ఉంటే కూడా వాళ్ళకు దామాషా పద్ధతిన ఏదైతే వాటా ఉంటుందో ఆ పద్ధతిలో వాటా విభజిస్తూ విభిన్న కమిటీ మరి ఇద్దరికి సమభాగమైనటువంటి విధంగా మరి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతూ, మరి ఈరోజు ముద్రాజులు అతిపెద్ద సంఖ్యలో తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాలలో కూడా అత్యధిక జనాభా కలిగినటువంటి ఏదైనా కులాసం ఉందంటే అది ముద్రాజు కులమే ఉన్నది. అందులో కడు పేదరికం, ఏ కులాస్తులు లేనటువంటి కడు పేదరికాన్ని అనుభవిస్తున్నారు ముద్రాజు కులాస్తులు. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే ఇదైతే మత్స్యకార సొసైటీలను ఏర్పాటు చేసినట్లయితే ఈ ముద్రాజు కులస్తులను అదుకున్నట్టు వాళ్ళకి అవుతారని మేము ఈ విషయంలో కోరుతున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఏదైతే ఎలక్షన్స్ వస్తున్నాయో అప్పుడు మాత్రమే జ్ఞాపకం వస్తున్నారు. ఏ ప్రభుత్వం అయినా సరే, ఏది బీఆర్ఎస్ఏ కానీ కాంగ్రెసే కానీ, కేవలం ఎలక్షన్లకు అప్పుడు మాత్రమే వాడుకుంటున్నారు. రాష్ట్ర జనాభాలో 18% పైగా ఉన్నటువంటి ఈ ముద్రాజు కులస్తులను కేవలం ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే వాడుకుంటున్నారు. ఈ విషయంలో కూడా చాలా సింపుల్. ఎందుకంటే చాలా పేదరికం ఉన్నారంటే కేవలం ముద్రాజు కులస్తులు మాత్రం ఉన్నారు. ఈ రోజుల్లో చూస్తే ఎక్కడ కూడా ఈ ఎస్సీలే కానీ ఎస్టీలే కానీ ప్రతి ఒక్క కులస్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా మంచి అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు. కేవలం ముద్రాజు కులస్తులు మాత్రమే కనీసం ఉండడానికి గుడిసె కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు మన తెలంగాణ జిల్లాలో. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈ యొక్క ఏదైతే మత్స్యకార సొసైటీలు ఉన్నాయి కాబట్టి వీటిని వెంటనే నివేదిక సమర్పించి ముద్రాజు కులస్తులను ఆదుకోవాలని మేము కోరుచున్నాం. గత నెలలో ప్రభుత్వం హైకోర్టు నుంచి ముద్రాజులకు అనుకూలంగా నివేదిక పంపిందో దానికి ప్రభుత్వానికి హైకోర్టు ధన్యవాదాలు తెలుపుతూ, ఆ నివేదిక అనుసరించి ఈరోజు ఉన్న ప్రభుత్వము ముద్రాజుల పట్ల ఆ నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి ముద్రాజుల జీవన విధానం ఎట్లుంది ప్రతి గ్రామంలో విచారణ చేసి ముద్రాజులకు అనుగుణంగా నివేదిక పంపితే ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతాం. ఈ ముద్రాజుల జీవన విధానం ఏ ప్రభుత్వాలకనే మారడం లేదు. కానీ ఈ రోజు ఉన్న ప్రభుత్వం ఏ ప్రభుత్వం కానీ ముద్రాజుల పట్ల సానుకూలంగా ఉండి ముద్రాజులకు న్యాయం చేస్తే ఈరోజు ముద్రాజులు వాళ్ళ వెంట ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం ముద్రాలకు న్యాయం చేస్తారని కోరుకుంటూ మేము ప్రభుత్వ ఆసుపత్రిలో బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని, అందులో భాగంగానే జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు డీసీహెచ్ఎస్ విజయలక్ష్మి తెలిపారు. గురువారం ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రులను మరింత బలోపేతానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇన్ పేషెంట్లు వచ్చి చేరుతున్నారని, అవుట్ పేషెంట్ల సేవలకు సైతం ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ కేసులు, సీజనల్ వ్యాధుల బారిన పడిన వారికి వైద్య సేవలు, యాక్సిడెంట్ కేసులు, వాంతులు, విరేచనాలు తదితర వ్యాధులతో బాధపడుతూ వచ్చేవారికి విజయవంతంగా చికిత్స నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈరోజు ఇక్కడ ఏరియా హాస్పిటల్లో ఎల్లారెడ్డి రావడం జరిగింది. ఇన్స్పెక్షన్ కోసం వచ్చాను నేను. ఇక్కడ ఏంటంటే హాస్పిటల్ పెర్ఫార్మెన్స్ చూస్తే బాగానే ఉంది. డైలీ ఓపీ ఒక 200 నుంచి 300 వరకు ఓపీ చూస్తున్నారు. తర్వాత ఐపీ కూడా ఇన్ పేషెంట్స్ కూడా ఒక 10 నుంచి 20 మంది అడ్మిట్ అవుతున్నారు. కాబట్టి ఓపీ ఐపీనేమో ఫీవర్ కేసు, చలి జ్వరము అలాంటివి ఏమన్నా వచ్చినా కానీ మలేరియా, డెంగ్యూ ఇలాంటివి కూడా ట్రీట్మెంట్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఒక గైనకాలజీ మటు కావట్లేదు. గైనకాలజీ సిజేరియన్స్ ఎందుకు కావట్లేదు అంటే ఇక్కడ గైనకాలజిస్ట్. తర్వాత ఇంకా వేరే విషయంలో వస్తే ఎక్స్రేస్ కానీ ల్యాబ్ టెస్ట్లు కానీ ఇవన్నీ కూడా ఓకే బాగానే జరుగుతున్నాయి. ఇంకా మనం ప్రస్తుత విద్యా సంవత్సరంలో బడియుడు పిల్లలను పాఠశాలలో చేర్పించడానికి జూన్ 3 నుండి 11 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బడిబాట కార్యక్రమంలో అందరూ భాగస్వాములై విజయవంతం చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జూన్ 3 నుండి 11 వరకు చేపట్టనున్న బడిబాట, అనంతరం జూన్ 12 నుండి 19 వరకు రోజువారీ చేపట్టనున్న కార్యక్రమాలపై ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను అధికారులకు వివరించి సమర్థవంతంగా అమలు చేయుటకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్ 3 నుండి 11 వరకు చేపడుతున్న బడిబాట కార్యక్రమాలు ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, తహసీల్దార్లు, ఎంపీపీలు, ఎంపీఓలు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాలు, విలేజ్ ఆర్గనైజర్లు, అలాగే
పూర్వ విద్యార్థులు తల్లిదండ్రులను భాగస్వాములను చేస్తూ తమ పరిధిలోని గ్రామాల్లో చదువుకు దూరంగా ఉంటున్న బడియుడు పిల్లలను గుర్తించి దగ్గరలోని అంగన్వాడీలు పాఠశాలలో చేర్పించాలన్నారు. ప్రధానంగా ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న వ్యత్యాసం ఖర్చు చెప్పి ప్రభుత్వ పాఠశాలలే ఉత్తమమని తల్లిదండ్రుల వారిలో నమ్మకం కలిగించాలన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ శివారు మంజీరా నదిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు గల్లంతయ్యారు. పండరి 30 టిల్లు 12తో పాటు కొంతమంది పిల్లలు మంజీరాలో స్నానానికి వెళ్లారు. టిల్లు మునిగిపోవడంతో రక్షించడానికి వెళ్లిన పండరి కూడా మునిగిపోయాడు. జాలర్లు మృతదేహాలను వెలికి తీశారు. పుండరికి చికెన్ సెంటర్ ఉంది. టిల్లు అనే బాలుడు పండరి వద్ద చికెన్ సెంటర్లో పనిచేస్తున్నాడు. వీరిద్దరి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. छोटा बच्चा क्या है ये और కొండరేడు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. అవడోడు చిన్న పోరాడు ఉన్నాడు. చెప్పు పోరాడు ఇంత పెట్టి ఉంటాడు. చూడ ఆయనకు అంత కష్టం కథం ఇదే ఫోన్ గడ్డి కాడికి తక్కువ ఉంటుంది మనిషి ముందు. ఈరోజు తేదీ 29/5/2024 బుధవారం రోజు సాయంత్రం 5 గంటలకు బీర్కూర్ గ్రామానికి చెందిన ఎన్ పాండరి, ఇతను 30 సంవత్సరాలు ఉంటాడు. చికెన్ షాప్ పెట్టుకొని జీవనం సాగిస్తుంటాడు బీర్కూర్లో. ఇతని షాప్లో పనిచేసే ఆజాం అని 2 ఇయర్స్ అబ్బాయి ఉంటాడు. ఈ పాండరి ఆజాం తోటి మరియు ఇతని బంధువులైన గణేష్, రిష్విత్, దిగ్వేష్ ఈ 5 మందితో కలిపి, ఈ మిగతా నలుగురితో కలిపి మొత్తం 5 మంది కలిసి బీర్కూరు గ్రామంలోగా మంజిరా నదిలో స్నానానికని వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఈ పాండరి, ఆజాం అనే ఇద్దరు వ్యక్తులు స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు కాలు జారి అక్కడ గుంత ఉంటుంది. ఆ నదిలో గుంతలో పడి ఇద్దరు పడతారు. వెంటనే మిగతా 3 పిల్లలు అడుచుకుంటూ వెళ్ళి అక్కడ బాటసాల చెప్పడం జరుగుతుంది. ఈ బాటసాల వెళ్ళి ఒకటే వాళ్ళిద్దరు మునిగి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి అందరికీ విజ్ఞప్తి చేసేది అంటే ఈతరని వాళ్ళు కానీ ఎవరు కానీ అటు నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్ళకూడదని మనవి. ఆరోగ్యం క్షీణించి ఆర్థికంగా ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్న ఓ వ్యక్తికి తన వంతుగా ఆర్థిక సాయం అందజేశాడు ఎల్ఆర్డి పిఎస్ఎస్ వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్. వివరాలకు వెళితే ఎల్ఆర్డి పట్టణానికి చెందిన పటాకుల మహేష్ గౌడ్ హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే అతడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తన మిత్రుల ద్వారా తెలుసుకున్న ప్రశాంత్ గౌడ్ స్వయంగా హైదరాబాద్లోని మహేష్ గౌడ్ నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేసి తన వైద్య ఖర్చుల నిమిత్తం 25,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేసి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. ఎవరి స్వార్థం వాళ్లు చూసుకుంటున్న ఈ రోజుల్లో చికిత్స నిమిత్తం ఆపన్న హస్తం అందించడం అభినందనీయమని ప్రశాంత్ గౌడ్ను పలువురు అభినందిస్తున్నారు. రాజకీయాల్లో ప్రజాసేవ చేస్తూ ముందుకు వెడుతున్న ఆయన ఆర్థికంగా వెనుకబడిన వారికి చేదోడు వాదోడుగా నిలుస్తూ ఆర్థిక సాయం చేస్తూ తోడ్పాటు అందించడం అభినందనీయమనే చెప్పాలి. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన డీసీహెచ్ఎస్ విజయలక్ష్మి, ఆసుపత్రి సూపర్వైజర్గా పనిచేస్తున్న ఆషామౌలా సాయిబాబాను విధుల నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడి.
వైలార్ 9 వార్తకు స్పందన. బాన్స్వాడ హెచ్ఎంబి ప్రధాన రహదారిపై గుంతను పూడ్చిన అధికారులు. చెరువు సొసైటీలలో ముదిరాజులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు హర్షణీయం. ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి త్వరలోనే గైనకాలజీ వైద్యురాలిని నియమిస్తాం. డీసీహెచ్ఎస్ విజయలక్ష్మి. ఇది ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.